హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒకటి ఫ్లిప్కార్ట్ నుండి ఒక పార్సల్ వచ్చింది. దీని గురించి చెప్తాను. ఇదేంటంటే కనుక మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మాకైతే మైక్ లేదు. మేము కొన్ని విషయాలు మాట్లాడాలంటే కనుక సరిగా వీడియో చేసేటప్పుడు మా వాయిస్ సరిగా రావడం లేదు. అందుకోసం మేము ఒక మైక్ తెప్పించుకోవాలనుకున్నాము చాలా రోజుల నుంచి. కానీ మళ్ళీ తెప్పించుకుందాంలే అనేసి అనుకుంటా ఉన్నాము. ఇంకా ఏదైనా సరే మనం అనుకున్నది అప్పటికప్పుడు జరగదు కదా. సో అనుకోకుండానే ఏవంటే అవి జరుగుతూ ఉంటాయి. అలా అయింది ఇది కూడా. అందుకని మేము కొంతమంది అడిగితే ఒక బ్రదర్ యొక్క సలహా మేరకు మేము ఈ మైక్ తెప్పించుకున్నాము. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము. చూద్దాం, అది కూడా మీకు చూపిస్తాను. నేను ఏ మైక్ తెప్పించానో చూడండి. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నామండి మీ ముందరే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మైకు అనేసి. మేము ఏం మాట్లాడినా క్లారిటీ లేదు మొత్తానికైతే. ఒక యూట్యూబర్ అంటే కంపల్సరిగా మైక్ అనేది ఉండాలి. మినిమం ఉండాలి. ఒక మైకు, చిన్న ట్రైప్యాడ్ కంపల్సరిగా ఉండాలి. చూడండి ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టారో. సేఫ్గా వచ్చింది బాగా. ఓపెన్ చేయి అది. ఇంకా బోయా బై M1 మైక్. ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈ రోజు నెలవేరింది ఆ కళ. మంచి మైక్ కావాలంటే ఒక 11,000-12,000 పెడితే మంచి మైక్ వస్తుంది. సో మనం ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాం. లో బడ్జెట్లో మేము ఇది ఆర్డర్ చేసాము. చెప్తాను అది కూడా. అంత పెద్దది అయితే మేము తీసుకోలే. ఈ అమౌంట్ వివరాలు కూడా చెప్తాము. పర్సు పట్టు. చూడండి, బాగుంది. చాలా భద్రంగా ప్యాక్ చేసి పెట్టారు. పర్సు మా అమ్మాయికి ఉంటుంది ఆడుకోవడానికి. బాగుంది, పాపకు ఉంటుందిలే. చూడండి పర్సు చూడండి ఎంత బాగుందో. చాలా సేఫ్గా భద్రంగా పంపించారు ఫ్లిప్కార్ట్. మైక్ రేటు చెప్పవా? చెప్తాను మైక్ రేటు కూడా. చూడండి, ఈ మైక్ గురించి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారము సరే పేపర్లో అయితే ఉంటుంది. ఈ మైక్ ఎలా ఉందో చూద్దాం. చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా వాళ్ళు. వీటిలో ఇంకా చాలా కాస్ట్ తక్కువలో కూడా మైకు దొరుకుతాయి. 200 ఉన్నాయి, 150 ఉన్నాయి. ముందైతే మేము 2 మైకులు తీసుకొచ్చుకున్నాము. 150 కాదండి, సారీ, 250 రూపీస్ అనేసి 2 మైక్స్ అయితే తెప్పించుకున్నాము. అవి జస్ట్ ఒక 1 మంత్ బాగా పనిచేసినాయి, కానీ మళ్ళీ పని చేయలేదు. ఏమైనా మాట్లాడితే సౌండ్ అనమాట, గర్రని సౌండ్ వస్తుంది. ఇంకా పడేసినాము. అప్పటి నుంచి అయితే ఇంక మైక్ తెచ్చుకోలేదు. సో ఇప్పుడు ఈ మైక్ అయితే ఆర్డర్ పెట్టినాము. చూపించు, ఏం మైక్ పేరు చెప్పువే. మైక్ బోయా M1 మైక్. బోయా M1 మైక్ ఒక బ్రదర్ సలహా మేరకు తీసుకొని వచ్చాము. తనది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. తను కూడా మొదటగా లో బడ్జెట్లో ఈ మైక్ వాడారంట. ఇది బాగా పనిచేస్తుందంటే కనుక నేను ఆయన సలహా మేరకు నేను కూడా ఆర్డర్ చేశాను. మనము అన్నీ పెద్ద పెద్ద కాస్ట్ పెట్టి తెచ్చుకోవాలంటే ఇప్పట్లో తెచ్చుకోలేము. ఒక్కొక్కటి తెచ్చుకోవాలి మరి. ఒకసారి సెల్లు, ఒకసారి ఇలాంటి మైకులు అన్నీ ఒకేసారి అన్నీ తెచ్చుకోవాలంటే అమౌంట్ చాలా అవుతుంది కదా. ఇక్కడ సెల్కు మనము ఇలా కనెక్ట్ చేసుకొని ఇదంతా తీసేస్తే మనము ఇది కనెక్ట్ చేసుకొని మాట్లాడాలి ఇట్లా. అది మైక్ డస్ట్ ఏమీ అంటుకోకుండా మైక్ పెట్టేదన్నమాట. ఇంకా మేము ఇలా మనకు ఇందులో అన్ని విషయాలు ఉంటాయి కాబట్టి మేము కూడా మొదటిసారే కదా తెప్పించింది. మనకు ఈ మైక్ ఎట్లా యూజ్ చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లో ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మేము సెట్ చేసుకుంటాము.
ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎలా అనుకుంటున్నారు మేము ఈ బోయా మైక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీని ప్రైస్ చెప్పాలి కదా మీకు. మేము ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి. దీని రేట్ వచ్చేసి 819 రూపాయలు ఉంది. ఇంకా ఇంతకన్నా తక్కువే ఉన్నాయి. మళ్ళీ ఎందుకులే తక్కువలో తెప్పించుకుంటే కనుక సరిగా వర్క్ చేయకపోతే, ఇంతకుముందు ఆల్రెడీ తక్కువలో ఒకటి తెప్పించాము, అది సరిగా వర్క్ చేయలేదు. ఎందుకులే అనేసి మేము ఈ కొద్దిగా ఒక అన్న సలహా మేరకు ఇది తెప్పించామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసినందుకు. ఇలా చేసుకోవాలి, ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేస్తానే అలా ఉంటుంది. ఇంకా దాంట్లో బ్యాటరీ అయితే వేయాలి. చూడండి ఈ విధంగా అయితే బ్యాటరీ వేయాలి. చేసుకొని మళ్ళీ మనము దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇట్లా వాళ్ళు మనకు పార్సల్లో ఈ మైక్ పార్సల్ వచ్చేటప్పుడు అయితే అన్నీ విడివిడిగా వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ మనం సెట్ చేసుకోవాలన్నమాట. అదిగో దాంట్లో బుక్లో ఉంటాయి అన్నీ, దాన్ని చూసి ఈజీగా సెట్ చేసుకోవాలి. అన్ని పేపర్లు ఉంటాయి మొత్తం డీటెయిల్స్గా కదా. ఈ సైడ్ ఉంది కదా, దీన్ని ఈ విధాన్ని ఇట్లా కనెక్షన్ చేసుకున్నామంటే కరెక్ట్ సరిపోతుంది. చూడండి కరెక్ట్ ఫిట్ అయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ మనకు అనుకూలమైన చోట ఆ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. మనకు కంఫర్ట్గా ఉన్న చోట అయితే మైకుని. ఇంకా వైర్ చూడండి, చాలా దూరం అయితే పెద్దది వచ్చింది. వైర్ కూడా పొడవుగా ఉంది. వైర్ అయితే చూడండి ఎంత పొడవు వచ్చిందో, చాలా పొడవుగా వచ్చింది. జస్ట్ మనం వన్ రూమ్లో ఉన్నా కూడా ఫోన్ ఒక చోట, ఇక్కడ ఫోన్ ఒక చోట, మనం ఒక చోట ఉన్నా కూడా చాలా బాగా క్లారిటీగా వినిపిస్తుంది. చూడండి వైర్ కూడా చాలా పెద్దది వచ్చింది. సూపర్ అండి బోయా మైకు. మాకు చాలా నచ్చింది మైక్ అయితే, సూపర్. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.